ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ గీ పొడి ఇడ్లీ. మినపప్పు, మెంతులు, రవ్వ 4 అవర్స్ ముందే నానబెట్టానండి. నానబెట్టిన మినపప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. 2 కప్పుల రవ్వ అండి. వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన మినపప్పుని రవ్వలో కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టాలండి. పల్లీ చట్నీ తయారీ విధానం చూద్దాం. ముందుగా పల్లీలు దూరగా వేయించుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, టమాటాలు, చింతపండు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు, టమాటా, ఉల్లిపాయలు ఇందాక వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా దొడ్డుప్పు వేసుకొని మిక్సీ పట్టాలండి. అయిపోయిందండి పల్లీ చట్నీ. పోపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పొడి తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, బియ్యం, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు, చింతపండు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, ఇంగువ వేసి పొడిలా రెడీ చేసుకోవాలండి. ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందండి. కలుపుకొని ఇడ్లీలు వేసుకోవాలి. అయిపోయిందండి స్పెషల్ గీ పొడి ఇడ్లీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భాగ్యలక్ష్మి ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.